శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు కోవలాంగి ఈ చూడి కుడుతనాచారి కోవలాంగి ఈ చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే శోభానే. ధనుర్మాసం మొదలైందా? ధనుర్మాసం విశిష్టత మొదలైంది. వైష్ణవ స్వాములు అందరూ మంచి మంచిగా స్వామివారికి అన్ని ఉపచారాలు చేస్తుంటారు. తెల్లారుజామున లేచి తిరుప్పావై చేస్తారు. గోదాదేవి విష్ణుచిత్తుడు కూతురు గోదాదేవి లక్ష్మీ అవతారము. తెల్లవారుజామున లేచి రంగనాథుడికి తులసిమాలల్ని తను ఫస్ట్ మెడలో వేసుకుని అద్దంలో చూసుకొని మళ్ళీ స్వామివారికి సమర్పణ చేస్తూ ఉంటుంది. గోదా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. చాలా. ఈ రోజు ఏం ప్రసాదం చేసావు? ఈరోజు కట్టె పొంగలి మంచి జీడిపప్పులు నెయ్యి అన్ని వేసి స్వామివారికి ప్రసాదం చేశాను. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதிமினோ நேரிழையீர் சீர்மல்குமாயப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ పడిందేలోర్ ఎంబావాయ్. సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా, మార్గశిర మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. సూర్యుడైన నందగోపుని కుమారుడును విశాల నేత్రియగు యశోదకు బాలసింహము వంటి వాడను, నల్లని మేఘము వంటి శరీరమును, చంద్రుని వలె ఆహ్లాదకరుడగును, సూర్యుని వలె తేజోమయుడును అయిన నారాయణ్ణే తప్ప ఇతరులను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసి వచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగా దాని కంగనమైన మార్గస్నానము చేయు కోరిక గల వారందరూ ఆలసింపక శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్యలందరూ ఆహ్వానించుచున్నది.